హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్ మహల్ దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇది షిరిడి నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ అయితే చూడలేదు, కానీ ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్ మహల్ అయితే చూడబోతున్నాం. ఇది వచ్చేసి ఎంట్రింగ్లో అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చితే తాజ్ మహల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇది స్టార్టింగ్లో తాజ్ మహల్ వ్యూ. చాలా బాగుంది కదా, మొత్తం గ్రీనరీగా ఉంది. ఫ్రంట్ సైడ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈరోజు మనమైతే 4 టెంపుల్స్ అయితే కవర్ చేయబోతున్నాము. అవి కూడా ఔరంగాబాద్లో ఉన్న టెంపుల్స్ అన్నమాట. ఇక్కడ నార్మల్గా అయితే వైట్ పెయింట్ వేస్తారంట, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం పెయింట్ వేయలేదు, అందుకనే ఇవి ఇలా ఉన్నాయి. ఇదైతే పైన వ్యూ అన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి కింద నుంచి మనం పైకి వస్తే ఇలా పైన వ్యూ ఉంటుంది. కింద నుంచి వ్యూ కంటే పైనకి వచ్చిన తర్వాత వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత అలానే మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఒక సమాధి అయితే ఉంది. అది ఎవరిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఆ సమాధి ఎవరిదా అని ఆలోచిస్తూ ఉన్నాను. మనం ఎంత ఆలోచించినా మన మట్టి బొరకైతే తట్టలేదు. మీరైతే కింద కామెంట్ చేసేయండి. పురాతన కట్టడాలంటేనే పావురాలు కదా, ఇక్కడైతే పావురాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా సమాధి చూసేయండి. ఇది తాజ్ మహల్కి బ్యాక్ సైడు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒకేలా ఉంటాయి. కాకపోతే కొద్దిగా వ్యూ అయితే మారుతుంది. అక్కడ ఎక్కువ చెట్లు ఉండవు, ఇక్కడైతే ఎక్కువ చెట్లు ఉంటాయి. ఇందులో ఫ్రంట్కి బ్యాక్కి ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట. క్లియర్గా తెలుస్తుంది. ఇదైతే పై నుంచి కింది వరకు క్లియర్గా తాజ్ మహల్ అయితే వీడియో తీసాము. ఇక్కడ చూడండి, పైన ఉన్న మనుషులు కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నారో. మినీ తాజ్ మహల్ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అవి యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. మినీ తాజ్ మహల్ కంప్లీట్ చేసుకొని భద్రమారుతి అనే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. టెంపుల్కైతే ఫోన్ అయితే అలో లేదు, మీకోసం మీరు చూస్తారని కష్టపడి అయితే ఫోటో తీశాను. ఇక్కడ చూడండి, గద కూడా వెండితో ఉంది. తర్వాత అయితే కృష్ణేశ్వర్ అనే టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా లోపలికి ఫోన్ అయితే అలో లేదు, బయట లాకర్స్లో పెట్టి లోపలికి అయితే వెళ్ళాలి. ఈ వీడియో మేము బయట నుంచి జూమ్ చేసి మీకు చూపిస్తున్నాము. ఈ గుడిలో శివుని విగ్రహం అయితే ఉంది. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్ళాము.
ఇక్కడే ఎల్లోరా కేవ్స్ ఉన్నది. ఇక్కడైతే చెట్లు అయితే చాలా పెద్దగా చాలా గ్రీనరీగా ఉంది. చూసేకి చాలా మంచిగా అనిపించింది. ఈ ఎల్లోరా కేవ్స్ చూడడానికి చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు. ఎల్లోరా కేవ్స్ టోటల్ వ్యూ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదైతే టోటల్ వ్యూ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ గృహలోంచి మనకి మెయిన్ది. లోపలికి అయితే వెళ్దాము రండి. మనం ఫస్ట్ ఇటు సైడ్ కాకుండా ఎడం పక్క సైడ్కి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయంట. అవి చీకటి పడితే కనిపించవని ఇప్పుడే మేము వెళ్ళాము. తర్వాత మేము మెయిన్ కేవ్స్కి అయితే వెళ్తాము. ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంత కష్టపడి మేము వీడియో తీసాం కదా, కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు కొంతమంది. అలానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇక్కడ ఉండేది చిన్న వాటర్ ఫాల్ మాత్రమే. ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే లోపలైతే ఉన్నాయంట. వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు. మనం కూడా వెళ్ళి ఆ పెద్ద వాటర్ ఫాల్స్ని అయితే చూద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఇక్కడ మొత్తం 30 కేవ్స్ అయితే ఉన్నాయి. ఆ 30 కేవ్స్లో 1 to 15 కుడివైపున, 16 నుంచి 13 వరకు ఎడం వైపున కేవ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా నీకెలా తెలుసు అంటారేమో. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదని మ్యాప్ అయితే ఒకటి ఇచ్చారు. ఆ మ్యాప్ అయితే మేము చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ కేవ్స్లో అయితే చాలా చీకటిగా ఉంది. అక్కడ లోపల శివలింగము ఎదురుగా నంది అయితే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా నంది శివుడు మాత్రమే ఉన్నారు. శిల్పాలు చూసారా ఎంత బాగా చెక్కారో అప్పట్లో. ఈ కేవ్స్ పేరు వింటుంటే మీకు ఏ పాట గుర్తు రావట్లేదా? ఈ కేవ్స్ పేరు వచ్చేసి ఎల్లోరా కేవ్స్. ఒక సాంగ్ అయితే నేను పాడతాను. ఆ సాంగ్లో ఎల్లోరా అని ఉంది. అమ్మో అమ్మాయినా ఎల్లోరా శిల్పమా అంటే అంత చక్కగా చెక్కారనమాట ఇక్కడ శిల్పాలు. అమ్మాయిని శిల్పాలతో పోల్చారు. ఇక్కడ శిల్పాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. పాట వినైతే మీరు భయపడకండి, ఏదో గుర్తొచ్చింది పాడేశాను. ఇక్కడ కేవ్స్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు మాత్రమే. ఇక్కడ కేవ్స్ మాత్రం 1 డే చూసినంత అయితే ఉంటాయి. మాకైతే అసలు టైమే సరిపోలేదు. మీరైతే వెళ్తే 9 to 5 వరకు ఇక్కడే 1 డే అయితే గడిపేయండి. పెద్ద వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. అక్కడికి వెళ్తే సౌండ్ అయితే అద్భుతంగా ఉంది. మీరు దూరం నుంచే వినొచ్చు. మీరు కూడా వినిపిస్తాను. ఈ వాటర్ ఫాల్ శబ్దం వినైతే నాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ నేనైతే దూరంగా వాటర్ ఫాల్స్ అనేది చూడడానికి అయితే వెళ్తున్నాను. మా ఆయన ఇక్కడ నిలబడి వీడియో తీస్తున్నాడు, వ్యూ బాగుందని. ఆ వాటర్ ఫాల్ శబ్దం వింటే మీకు కూడా భయం వేస్తుంది. ఆ వాటర్ ఫాల్స్ కాడి నుంచి మళ్ళీ మేమైతే రిటర్న్ అవుతున్నాము. స్టార్టింగ్లో చూపించాను కదా ఈ పెద్ద గృహ అని చెప్పేసి, అక్కడికైతే మేము వెళ్తున్నాము.
ముందు చెప్పాను కదా, స్టార్టింగ్లో కూడా చూపించాను పెద్ద కేవ్ అని, అది ఇదే. ఇక్కడైతే చాలా మంది జనాలు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ స్తంభం అయితే ఎంత పొడుగుందో, ఇదంతా రాయి మీదే చెక్కారు. ఇంత పెద్ద రాయి నేను ఎక్కడా చూడలేదు. ఇవన్నీ రాయిలే అన్నమాట. రాయి మీదే అమ్మాయిల బొమ్మలు అయితే ఎంత బాగా చెక్కారో. ఇక్కడ విగ్రహాలు చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి, మనం అయితే పైకి వెళ్దాం రండి. పైన అయితే కింద కంటే జనాలు అయితే ఎక్కువ ఉన్నారు. ఇక్కడైతే నేను నడిచి అలసిపోయి ఇక్కడ నిలబడుకున్నాను. మా ఆయన అయితే దూరం నుంచి జూమ్ చేసి నన్ను తీస్తున్నాడు. నాకైతే ఓపిక లేదు, ఇంకా ఆయన ఓపికగా వీడియో తీస్తున్నాడు. ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్స్లో దేవుడు కూడా ఉన్నాడు. ఈ ఎల్లోరా కేవ్స్తో మా ఔరంగాబాద్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ షిరిడీకి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ రేపు వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఆ టెంపుల్ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.